వాయిస్ ఆఫ్ మన్యాసుని స్వాగతం సుస్వాగతం. నిన్న మాజీ మంత్రి అనే కంటే మాజీ ఎమ్మెల్యే అనే కంటే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు పరంపదించారు. ఎందుకు ఈ వీడియో చేస్తున్నా అంటే ఈ తరంలో చాలామందికి ఆయన ఏటో తెలియదు. అంటే పేరు విని ఉంటారేమో కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తో, ఆయన ఇచ్చిన మాట కోసం ఎలా నిలబడతాడో, తన సామాజిక వర్గం కోసం అతను ఎన్ని త్యాగాలు చేశాడో ఇవి బహుశా ఈ తరానికి తెలిసి ఉండకపోవచ్చు. ఇక్కడ ఆయన ఎవరు అంటే వాళ్ళ ఫాదరు కూడా ఎమ్మెల్యే. ఐ థింక్ 76లో అనుకుంటాను ఈయన రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 25 సంవత్సరంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. 2 సార్లు ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో, అదేవిధంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఆయన మంత్రిగా కూడా చేశారు. మొదట ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవటం జనతా పార్టీ నుంచి ఎన్నికవటం జరిగింది. అయితే ఎందుకు ఈరోజు ఆయన గురించి చర్చించుకుంటాం? నిజం చెప్పాలంటే ఆయన ఒక జిల్లా స్థాయి నాయకుడు అంతే, ఇంకా చెప్పాలంటే అంతే, అంతమించి ఏం కాదు. ఆయన ముఖ్యమంత్రి చేయలేదు, మంత్రిగా కూడా ఎక్కువ కాలం చేయలేదు. కానీ ఆయన ఎందుకు ఇంత పాపులర్ అయ్యాడు? ఎందుకు ఈరోజు కొన్ని వేల మంది ఆయన మరణిస్తే ఆ పార్థివ శరీరం చూడడానికి వస్తున్నారు? ఎందుకు అన్ని పార్టీలు అంటే అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, మన రాష్ట్రంలో ప్రముఖులంతా కూడా ఆయన మరణాన్ని దిగ్భ్రాంతి చెందుతూ ట్వీట్లు చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా అటెండ్ అవుతున్నాడు దానికి. అంతేకాకుండా పక్క రాష్ట్రం నుంచి కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా ఆయన మరణానికి దిగ్భ్రాంతి తెలియజేస్తూ వాళ్ళు కూడా ట్వీట్లు చేయడం జరిగింది. మరి అంత గొప్ప పర్సనాలిటీ ఏంటి? ఆయన ఒక టవరింగ్ లీడర్గా నిలబడడానికి ఆయన చేసిన పనులేటి అని చూసుకున్నట్లయితే, ముద్రగడ అనేసరికి ఒక ముద్ర ఉంది. ఆ ముద్ర ఏంటంటే ఆయన ఒక మాట ఇస్తే తిరగడం. దానివల్ల తనకు లాస్ అవుతుందని కూడా తెలుసు, తను నష్టపోతాడని తెలుసు. ఎన్ని తెలిసినా ఒక మాట అన్నాడంటే ఆ మాట మీద నిలబడతాడు. వన్స్ ఒకసారి మాట అంటే ఆది బ్రహ్మాది రుద్రులు వచ్చినా సరే వెనక్కి తీసుకోడు అతను. అటువంటి పర్సనాలిటీ అనేది రాజకీయాల్లో ఉండడం చాలా రేరు, కష్టం కూడా. అలా ఉండలేము, రాజకీయాలు ఉంటే అలా ఉండడం కష్టం. నేను మనం ఈరోజు మన నాయకులను చూస్తున్నాం. గడికే కులం పేరు చెప్తారు, గడికే నాకు కులం లేదంటాడు. ఇలా నాయకులను మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. కానీ నేను అలా కాదు, తన కులాన్ని వెనకేసుకుంటూ వచ్చి ఇది కరెక్టా కాదా అనేది పక్కన పెడితే ఒక మాట కోసం ఆయన ఎలా నిలబడతాడన్నారు నేను చెప్తున్నాను. అంటే నాయకుడు అయిన తర్వాత అన్ని కులాలు కావాలి కదా అని అందరిని ఒకేలా చూడాలి, ఆయన కూడా ఒకేలా చూస్తాడు. అందుకే అన్ని కులాల వాళ్ళు కూడా ఈరోజు ఆయన అంటే సానుభూతి తెలియజేస్తున్నారు ఆయన మరణానికి. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే మా కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కావాలని అన్నాడు, కానీ బీసీల నుంచి ఆ రిజర్వేషన్ మాకు వద్దన్నాడు ఆయన. తెలుసుకోండి, బీసీలకు అన్యాయం చేయకండి, మాకు వేరే సెపరేట్ రిజర్వేషన్ ఇవ్వండి అని అడిగాడు తప్ప బీసీల రిజర్వేషన్లో మాకు రిజర్వేషన్ ఇవ్వమని అతను ఎక్కడ అడగలేదు. ఇంకో కులాన్ని ఆయన ఏ రోజు ద్వేషించలేదు. తన కులాన్ని తను ప్రేమిస్తాడు, ఇతర కులాన్ని గౌరవించేటువంటి మెంటాలిటీ. కాబట్టి కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు ముద్రగడ పద్మనాభం గారికి అంతమంది వీడ్కోలు చెప్తున్నారు, అంతమంది సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోవడం కారణం అదే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు రాజ్యసభ సీటు కోసం జరిగిన ఎన్నికల్లో కొంతమంది క్రాస్ ఓటింగ్ చేశారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే ప్రతి ఎమ్మెల్యే ఇండివిజువల్ పిలిచి ప్రశ్నలు వేశారు. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభానికి కూడా పిలిచి మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెట్టారా, మీరు ఇంకో పార్టీ మీరు ఓటేసారా కాంగ్రెస్ పార్టీకి అని అడిగితే ఈయన చాలా రియాక్ట్ అయ్యాడు. అంతా ఎన్టీ రామారావు అంటే టవరింగ్ పర్సనాలిటీ, అటువంటి వ్యక్తి మీద వ్యతిరేకించాడు. నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానని. అంత నిజాయితీపరుడు, ఎవరైనా ఎదిరిస్తాడు అతను. అంతేగాని ఒక ఇష్యూలో ఎన్టీ రామారావు గారితో చిన్న భేదాభిప్రాయం రాగానే ఆయన మంత్రి పదవికి రిజైన్ చేసాడు అతను. అలా ఎవరు ఉండరు, ఎందుకంటే అదొక ప్రాంతీయ పార్టీ. ప్రాంతీయ పార్టీ నాయకుడికి అందరూ అణిగిమని ఉంటారు. కానీ అప్పట్లోనే ఎన్టీఆర్ని వ్యతిరేకించిన నాయకుడు అతను. ఎందుకంటే ఆయన ఇన్నాళ్ళ దాదాపుగా 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇదిగో పలానా వాళ్ళకి ₹1 లంచం తీసుకున్నాడని కానీ, ₹1 అవినీతి చేశాడని కానీ ఆయన మీద ఏ ఒక్క మచ్చ కూడా లేదు. చూడండి, రాజకీయాలు అనేసరికి చిన్న కార్పొరేట్ స్థాయి నుంచే అవినీతి ఆరోపణలు వస్తాయి. ఆయన మీద అవినీతి ఆరోపణ ఎంతవరకు చేయలేదు. అంత నిజాయితీగా ఉంటుంది. తన సొంత ఆస్తులు అమ్మేసుకున్నాడు అతను, ఎవరిని పైసా అడగడు, తన సొంత ఆస్తులు అమ్మేసుకున్నాడు. ఎంతగా అంటే చిన్న ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మొన్న 2024 ఎలక్షన్ ముందు అమిత్ షా ఆయన సోమవీరాతో కౌరు పంపించాడు, మీరు బీజేపీకి రండి అని. కానీ వాళ్ళ ఎమ్మెల్యే పదేటి ఆచి చూపించలేదు, రండి మీరుంటే బాగుంటుంది అన్నారు. అలాగే జనసేన కూడా
మీరుంటే బాగుంటుందని చెప్పి కొంతమంది మధ్యవర్తులు ముద్రగడ పద్మనాభం దగ్గరికి వచ్చి అడిగారు. ఇక వైసీపీ అయితే ఏకంగా మిథున్ రెడ్డి వచ్చి మీకు కాకినాడ ఎంపీ సీట్ ఇస్తాం, 50 కోట్ల రూపాయలు, మీ దగ్గర డబ్బు ఉండదు కాబట్టి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి 50 కోట్ల రూపాయలు మీకు ఇస్తాం, మీరు మా పార్టీ తరఫున మీరు పోటీ చేయండి అని ఆఫర్ ఇచ్చారు. ఆఫర్ ఇస్తే ఆయనకి జనసేన వైపు వెళ్ళాలని ఉంది. అందుకు వీళ్ళు ఆఫర్ ఇచ్చిన, అటు బీజేపీ ఆఫర్ ఇచ్చిన అతను వెళ్లకుండా ఈ ఎవరైతే జనసేన నుంచి మధ్యవర్తులు వచ్చి అడిగితే ఇతను ఏమనంటే అలాగే ఓకే నేను జనసేన పార్టీలో చేరుతాను, పవన్ కళ్యాణ్ చెప్పండి అన్నాడు. మరి తర్వాత ఏం జరిగిందో తెలియదు, వాళ్ళ నుంచి ఎటువంటి కబురు రాలేదు. పలానా డేట్ అని వాళ్ళు చెప్పిన డేట్ కంటే ఒక వారం 10 రోజులు వెయిట్ చేసి అప్పుడు వైసీపీలోకి వచ్చాడు అతను. వైసీపీలోకి వచ్చినప్పుడు ఆయన అంతకుముందు 50 కోట్లు ఇస్తా ఉన్నారు కదా, ఎంపీ టికెట్ ఇస్తా ఉన్నారు కదా, అవేవి అక్కర్లేకుండానే చూడండి, డబ్బు అక్కర్లేదన్నాడు, పదవి అక్కర్లేదన్నాడు, పార్టీ టికెట్ అక్కర్లేదన్నాడు, కానీ నేను వైసీపీ సపోర్ట్ చేస్తున్నాను. దట్ ఈజ్ ముద్రగడ. ఇంకొకరు అయితే ఏమంటారు, నాకు 50 చాలేదు 100 ఇవ్వండి అంటారు, నాకు 100 కోట్లు ఇవ్వండి అంటారు, లేదంటే మంత్రి పదవి అడుగుతారు. ఇలా రకరకాలుగా ఉంటాయి డిమాండ్స్. కానీ ఆయన డబ్బు తీసుకోలేదు, పార్టీ టికెట్ తీసుకోలేదు, కానీ స్వచ్ఛందంగా పోటీ చేస్తున్నాడు. పోటీ చేస్తానడమే కాదు, ఆయన ఏమన్నాడంటే పిఠాపురం నుంచి కానీ పవన్ కళ్యాణ్ కానీ గెలిస్తే నేను నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్లో పవన్ కళ్యాణ్ గెలిచాడు. అప్పుడు రాజకీయాల్లో ఎన్నో ఛాలెంజ్ చేస్తారు, ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఇది నిరూపించకపోతే నేను రాజకీయ సన్యాసం చేసేస్తాను, నేను రాజకీయాలు ఊసేస్తాను, ఇలాగ ఎంతోమంది అంటారు. కానీ నిజానికి అవన్నీ వాళ్ళు చెయ్యరు, ఉట్టుటి మాటలే అంటారు ఆ ప్రెస్ ముందు, ప్రజల ముందు. కానీ ఈయన ఏం చేశాడంటే ఎంతమంది వద్దంటున్నా, కాపు నాయకులు కూడా వద్దంటున్నా, మనం కాపు అండి, మీరు కాపు ఉద్యమం నేత, మీరు అటువంటి మీరు రెడ్డిని పేరు పెట్టుకోవడం ఏంటి అని ఎంతమంది ఆయన నచ్చజెప్పడానికి ట్రై చేసినా, విమర్శించినా అతను మాత్రం నా పేరు పద్మనాభ రెడ్డి అని ప్రకటించుకున్నాడు. దట్ ఈజ్ ముద్రగడ. అందుకే ఆయన ముద్ర ఈ రాజకీయాలు ఉండిపోయింది, రాజకీయ చరిత్రలో ఉండిపోద్ది ఆయన ముద్ర. దేనికి వెరవడు. అటువంటి మనిషి మనం ఊహించలేరు ఈ కాలంలో, అసలు ఊహించలేరు. మనం చూస్తున్నాం, ఎలక్షన్ ముందు నేను కాపు నాయకుడిని అంటారు, ఎలక్షన్ అయిపోయిన కాపులకి నాకు సంబంధం ఏంటి, నాకు కులమే లేదంటారు. ఇలాంటి రోజుల్లో ఆయన అన్న మాట ప్రకారం నిలబడ్డాడు ఆయన. అందుకే ముద్రగడ తాలూకా విలువ ప్రజలకు బాగా తెలిసి వచ్చింది. ఇప్పుడు నిజంగా ఇప్పుడు తెలుసుకుంటున్నారు, న్యూ జనరేషన్ కూడా తెలుసుకుంటున్నారు, ఇటువంటి నాయకుడు మన మధ్య ఉన్నాడా అని. అలాగే ఆయన ఒక ఉద్యమం చేసినప్పుడు తుని ఘటన జరిగింది, తుని రైల్వే ఘటన జరిగింది. అంటే ట్రైన్ తగలబెట్టేశారని దాని మీద కేసులు పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఆయన్ని ఎందుకు ఆయన వ్యతిరేకించారు చంద్రబాబు నాయుడు అంటే, పోలీసు వారు ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన్ని తిట్టి, వాళ్ళ మిసెస్ని తిట్టి, వాళ్ళ కొడుకుని కోడల్ని తిట్టి కొట్టి నడి రోడ్డు మీద తీసుకెళ్లారు. అది ఆయనకి చాలా బాధ అనిపించింది అనమాట. అంటే నా ఇంట్లోకి వచ్చి నేను తిట్టారని ఆయన ఆ మాట అన్నాడు. ఎంతోమంది పోలీసులకి మా ఇంట్లో నేను తిండి పెట్టాను అంటే అదే పోలీసులు నన్ను కొట్టారు, అదే పోలీసులు నన్ను లకారం ఉపయోగించి తిట్టారు, నా భార్యను తిట్టారు, నా కోడలను తిట్టారు అని చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ కోపం ఆయనలో బాగుండిపోయింది. అటువంటి సంఘటన జరిగిన తర్వాత ఈయన ఛాలెంజ్ చేసిన తర్వాత వాళ్ళ కూతురు ముద్రగడ పద్మనాభం వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడం మొదలుపెట్టింది. అది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. అందుకే ఒక మూమెంట్లో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడంట, నేను చనిపోయినప్పుడు నన్ను చూడడానికి కూడా నా కూతురు రాకూడదు, నా కూతురు నా శవాన్ని కూడా చూపించకండి అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అందుకే ఈరోజు ఆయన కూతుర్ని అక్కడికి వచ్చినా సరే, మృతదేహం దగ్గరికి వచ్చినా సరే, వాళ్ళ బంధువులంతా కూడా, ముఖ్యంగా తల్లి అంటే ముద్రగడ పద్మనాభం గారి భార్య కూడా నా కూతురు పార్థివ శరీరాన్ని చూడడానికి వీలు లేదు అని చెప్పి ఆవిడ కూడా పట్టుబట్టింది. అందుకే ఈరోజు అంత ఘర్షణ, అక్కడ అంత టెన్షన్ అయిందనమాట. అంటే ఒక తండ్రిని, తల్లిని, మరి అదేవిధంగా వదిన్ని, అన్నీని పోలీసు వారు అన్ని మాటలను కొడితే, చేయి చేసుకుంటే అటువంటి ప్రభుత్వం సపోర్ట్గా ఎలాగెళ్తుంది అన్నది ఈయన పాయింట్. అవన్నీ తెలుసు కదా నా కూతురికి. దట్టు ఆయన చేసింది ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం చేయలేదు కదా, కాపు సామాజిక వర్గం కోసం చేశాడు ఆయన. మరి ఇన్ని చేసి ఇన్ని బాధలు పడ్డాడు. నిజంగా ఆ ఉద్యమంలో ఆయన బోర్డు తగలబెట్టుకున్నాడు సొంత డబ్బు. ఇంకా చెప్పాలంటే సాధారణ రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే తన కులాన్ని ఉంచుకుంటూనే, సపోర్ట్ చేస్తూనే, నాది పలానా కులం అని, నేను నా పలానా కులం కోసం నేను రాజకీయాలు చేస్తాను ఎవడు అనలేడు. ఎందుకు అనలేడంటే ఒక కులంలో ఓట్లు వేస్తే గెలవడు, ఎవడు గెలడు, ఏ పార్టీ నాయకుడు కూడా గెలడు, ఏ కులం కూడా గెలడు. అందుకే అన్ని కులాలను కలుపుకుంటూ వెళ్ళిపోతాడు. కానీ ముద్రగడ పద్మనాభం నా కాపు కులం, నా రిజర్వేషన్లో అంటూ పట్టుబడ్డాడు. ఆ మాట అన్నప్పుడు ఆయనకు తెలుసు రాజకీయంగా ఆయనకి గెలడని. చిత్రం ఏంటంటే ఆయన కాపు ఉద్యమ నేతగా మారిన తర్వాత ఒక్క ఎలక్షన్లో గెలలేకపోయాడు. ఎందుకంటే మహాయసే
ఆ సామాజిక వర్గం వాళ్ళకి ఓటేస్తుంది. నువ్వు పలానా సామాజిక వర్గం నాయకుడి కాదు మీకు మేము ఎందుకు ఓటేస్తున్నావు, మిగతా సామాజిక వర్గాలు ఓటేయరు. ఆ విషయం మరి ఆయనకు తెలీదా? తెలుసు. ఇంకా చెప్పాలంటే కులం కోసం అతను రాజకీయ జీవితాన్ని కూడా త్యాగం చేశాడు. సో ఇలాంటివి చూసుకున్నట్లయితే ఆయన జీవితంలో కొలలు జరిగాయి. అతనికి కొన్నిసార్లు అవమానాలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు జనరేషన్ లేదా ఇప్పుడు రాజకీయ నాయకులు ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారి గురించి తెలుసుకోవాలి, ఆయన జీవిత చరిత్ర తెలుసుకోవాలి, ఆయన ఎంత గొప్ప వ్యక్తితో తెలుసుకోవాలి. ఎందుకంటే కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా ఆయన అభిమానించే అభిమానులు కొన్ని వేల మంది లక్షల మంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కాపు కోణంలో చూసుకున్నట్లయితే వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అంతటి గొప్ప పేరు సంపాదించుకున్న వ్యక్తి ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభం గారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాయిస్ ఆఫ్ మంజాల శ్రీని తరపున. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మంజాల శ్రీనికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.